హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్లోని సెకండ్ లెసన్ అయస్కాంతాలతో ఆటలు ఇందులో నుంచి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోడైమియం బలమైన అయస్కాంతం. గుండు సూదులు, పేపర్ క్లిప్స్, ఇనుప శీలలు డబ్బా మూతకు అంటుకోవడం, పేపర్ ముక్కలు, పెన్సిల్, రబ్బరు ఆ డబ్బా మూతకు అంటుకోకుండా అందులో పడిపోవడం మీరు గమనిస్తారు. ఇలా ఎందుకు జరిగింది? గుండు సూదుల డబ్బా మూత లోపల ఒక పదార్థం అమరి ఉంటుంది. అది గుండు సూదులు, చీలలు వంటి ఇనుప వస్తువులను ఆకర్షిస్తుంది. అదేవిధంగా ఫ్రిడ్జ్లలో అంటించుకునే లోహపు బిళ్ళల వెనుక కూడా అలాంటి పదార్థమే అమరి ఉంటుంది. అందుకే అవి ఇనుప తలుపులకు అంటుకొని ఉంటాయి. ఆ పదార్థాన్ని అయస్కాంతం అంటారు. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో అయస్కాంతం గురించి ఒక కథ ఇచ్చారండి. సుమారు 2500 సంవత్సరాల క్రితం మాగ్నస్ అనే గొర్రెల కాపరి రోజు తన గొర్రెలను మేపుతూ కొండలలో తిరుగుతుండేవాడు. అతని చేతికర్ర అడుగు భాగాన ఇనుప తొడుగు ఉండేది. ఒకరోజు అతని గొర్రెలు మేస్తూ ఉంటే అతను ఒక చిన్న కుంట ఒడ్డున కూర్చొని ఆ కుంటలోని నీళ్ళ అడుగున కనబడే గులకరాళ్లను తన కర్రతో అటూ ఇటూ కదిలిస్తున్నాడు. అప్పుడు ఆ కర్ర అడుగు భాగాన గల ఇనుప తొడుగుకి ఏదో అంటుకున్నట్లు అనిపించింది. బయటికి తీసి చూశాడు. ఒక రాయి అంటుకొని ఉంది. ఆ రాయి సహజ అయస్కాంతం. అటువంటి రాళ్లను లోడ్ స్టోన్స్ అని అంటాం. లోడ్ స్టోన్ అనేది సహజ అయస్కాంతం. ఇంతకుముందు మనం చర్చించిన గుండు సూదుల డబ్బా మూత, ఇనుప తలుపులకు అతుక్కునే బిళ్ళల్లో ఉన్న అయస్కాంతాలు సహజ అయస్కాంతాలు కావు. అవి కృత్రిమ అయస్కాంతాలు, అంటే తయారు చేసిన అయస్కాంతాలు అన్నమాట. వివిధ ఆకారాలలో ఉన్న అయస్కాంతాలు. వివిధ ఆకారాల్లో ఉన్న అయస్కాంతాలు దండాయస్కాంతం, వలయాకారపు అయస్కాంతం, బిళ్ళాయస్కాంతం, గుర్రపు నాడ ఆకారపు అయస్కాంతం. సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటాం. అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటాం. అయస్కాంతాలకు ఇనుము వంటి పదార్థాలను ఆకర్షించే లక్షణం ఉంది కదా. ఈ లక్షణాన్ని ఉపయోగించి కొన్ని మిశ్రమాలను వేరు చేయడానికి అయస్కాంతాలు వాడుతారు. మట్టి నుంచి ఇనుప రజను వేరు చేయగలమా? ఒక దండాయస్కాంతాన్ని తీసుకొని దాన్ని కొంతసేపు మట్టిలో అటూ ఇటూ దొర్లించి బయటకు తీసి చూడండి. నల్లని రంగులో గల కొంత పదార్థం ఇనుప రజను అయస్కాంతానికి అంటుకొని ఉండడం మీరు గమనించవచ్చు. ఆ ఇనుప రజను అయస్కాంతం నుండి వేరు చేసి ఒక తెల్ల కాగితంలోకి తీసుకోండి. పూర్వం శత్రువుల నౌకల నుంచి చీలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్ అయస్కాంతాలను ఉపయోగించేవారు. ఇక్కడ మనం ఒక తెల్ల కాగితం పైన ఇనుప రజన్ను మొత్తం ఇట్లా పరచాలండి. పరిచి ఆ తెల్ల కాగితం కింద ఒక దండాయస్కాంతాన్ని ఉంచి అటు ఇటు కదిలించాలి. అప్పుడు మనం అట్లా కదిలించినప్పుడు ఈ విధంగా మనకి ఏర్పడుతుంది. అంటే ఇనుప రజన్ అనేది ధృవాల వైపుకు మాత్రమే ఎక్కువ ఉంటుంది, మధ్యలో తక్కువగా ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటండి? కాగితం కింద ఉంచిన అయస్కాంతం వల్ల కాగితం పైన గల ఇనుప రజను అమరికలో మార్పు కలిగింది. కాగితం కింద అయస్కాంతం కొనలు ఏ ప్రదేశాల్లో ఉన్నాయో ఆ కాగితం పైన ఆ ప్రదేశాల్లో ఎక్కువ ఇనుప రజను పోగయ్యింది. అంటే అయస్కాంతపు కొన భాగాలు అయస్కాంతం మిగతా ప్రదేశాల కంటే ఎక్కువ ఇనుప రజను ఆకర్షించాయి. దీన్ని బట్టి
ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండక దాని 2 కొనలలో ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ఈ 2 కొనలలో అయస్కాంతపు 2 ధ్రువాలు ఉంటాయి. ఒక ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుదయస్కాంతాన్ని తయారు చేస్తారు. దండాయస్కాంతంతో దిక్కులను కనుక్కుందాం. ఒక దండాయస్కాంతాన్ని మనం ఈ విధంగా స్టాండ్కి థ్రెడ్ తోటి కట్టాలండి. అది కట్టిన తర్వాత మనకి నిశ్చల స్థితిలోకి వచ్చిన తర్వాత మనకి నార్త్ సైడ్, మనకి ఉత్తరం సైడు, దక్షిణం సైడు చూపిస్తుంది. మనకి ఉత్తరం వైపు చూపించిన దానికి రెడ్ మార్క్ ఏదైనా పెట్టుకోవాలి. స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. మీరు రంగు గుర్తు పెట్టిన కొన ఎల్లప్పుడూ ఉత్తర దిక్కునే సూచిస్తుంది కదా. ఈ కొనలో అయస్కాంతపు ఉత్తర ధ్రువం ఉంటుంది. అయస్కాంతపు రెండవ కొనలో దాని దక్షిణ ధ్రువం ఉంటుంది. ఇది దక్షిణ దిక్కును సూచిస్తుంది. అయస్కాంతం మాత్రమే ఇలా ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఈ ధర్మాన్ని అయస్కాంత దిశాధర్మం అంటాం. ఈ ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తాం. అయస్కాంత దిక్సూచి. దిక్సూచి వృత్తాకారంలో ఉండే పలచని రేకు డబ్బా. దీని అడుగు భాగాన ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిక్కులను తెలియబరిచే అక్షరాలు రాసి ఉంటాయి. అడుగు భాగం మధ్యలో గల సన్నని మొనపై స్వేచ్ఛగా గుండ్రంగా తిరిగేటట్లుగా పలుచని అయస్కాంత సూచి అమర్చి ఉంటుంది. ఈ మొత్తం అమరిక మీద పలుచని పారదర్శకపు గాజు బిళ్ళతో డబ్బా మూసేసి ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి అయస్కాంత దిక్సూచి. ఏ ప్రదేశంలో దిక్కులను తెలుసుకోవాలో అక్కడ ఈ దిక్సూచిని ఉంచితే అందులోని అయస్కాంత సూచి ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తూ ఆగుతుంది. అప్పుడు దిక్సూచిని గుండ్రంగా తిప్పుతూ దాని అడుగు భాగంలో రాసి ఉన్న ఉత్తర దక్షిణ అక్షరాలు అయస్కాంత సూచిక కొనల వద్దకు చేరేటట్లు చేయాలి. దిక్సూచిలో అయస్కాంత సూచిక ఉత్తర ధ్రువాన్ని తెలుసుకోవడానికి వీలుగా ఆ కొనకు ప్రత్యేకమైన రంగు వేసి ఉంటుంది. అప్పుడు ఆ ప్రదేశంలో ఉత్తర దక్షిణ దిక్కులు తెలుస్తాయి. ఆ తర్వాత వాటి మధ్య తూర్పు, పడమరలను కూడా మనం గుర్తించవచ్చు. ఏ ప్రదేశంలోనైనా దిక్కులను తెలుసుకోవడానికి మనం ఈ దిక్సూచిని వాడుతాం. ఎక్కువగా దీన్ని ఓడలలోనూ విమానాలలోనూ వాడతారు. అదేవిధంగా పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు కూడా కొత్త ప్రదేశాలలో ప్రయాణించవలసిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి విరివిగా ఉపయోగిస్తారు. గమనిక: అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు. 2 అయస్కాంతాల మధ్య ఆకర్షణ, వికర్షణ. మనకి ఇక్కడ సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగలు, మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. భూమి ఒక అయస్కాంతం. ఇక్కడ మనకు భూమి ఒక అయస్కాంతం అనడానికి కృత్యం ద్వారా ఒకటి ఇచ్చారండి. నెక్స్ట్, సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. ఒక వస్తువును దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం అని చెప్పవచ్చు. ఒక వస్తువును దండాయస్కాంతపు 2 ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. ఒక వస్తువును దండాయస్కాంతపు 2 ధ్రువాలు ఆకర్షణ, వికర్షణలు చేయకపోతే ఆ వస్తువు అనయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటాం.
భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కంటే 20 రెట్లు శక్తివంతమైనది. లాస్ట్కి మనం ఏం నేర్చుకున్నాం? లోడ్స్టోన్ ఒక సహజ అయస్కాంతం. అయస్కాంతాలను వివిధ ఆకారాలలో తయారు చేస్తారు. దండాయస్కాంతం, గుర్రపునాడ అయస్కాంతం, వలయాకారపు అయస్కాంతం, బిళ్ళ అయస్కాంతం మొదలైనవి. అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటాం. అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటాం. అయస్కాంతానికి ఆకర్షించే గుణం కొనల వద్ద ఎక్కువ ఉంటుంది. ఈ కొనలలో అయస్కాంతపు ధ్రువాలు ఉంటాయి. ప్రతి అయస్కాంతానికి 2 ధ్రువాలు ఉంటాయి. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఉత్తర, దక్షిణ దిక్కులను సూచిస్తుంది. అయస్కాంతపు సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అయస్కాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఒక అయస్కాంత పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని అయస్కాంత ప్రేరణ అంటాం. భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. ప్రాణమున్న ప్రతి జీవరాశి మరణించడం కన్నా బతికి ఉండడం మిన్న. అది మిడతైనా, ముంగిసైనా, మామిడి చెట్టైనా ఏదైనా సరే జీవించడం వాటి హక్కు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది మన బాధ్యత అని ఎవరు చెప్పారండి? సలీం అలీ. ఇవ్వండి సెకండ్ లెసన్ అయస్కాంతాలతో ఆటల నుంచి పాయింట్స్. నెక్స్ట్ మనం థర్డ్ లెసన్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.